When Jesus Christ bore our sins upon the cross in his own body, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే తన శరీరమందు మనందరి పాపములను మోసినప్పుడు we became dead to sins as a result of this great work upon the cross. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన గొప్ప కార్యానికి ప్రతిఫలముగా మనం పాపం విషయంలో చచ్చిన వారమై ఉన్నాం. And because we are dead to sins, మనం పాపం విషయంలో చనిపోయిన వారము గనుక we are able now to live unto righteousness. ఇక మీదట మనం నీతి విషయమై జీవించున్నట్లు కృప పొందుకున్నాం. This is what Peter is talking about in 1 Peter chapter 2 and verse 24. మరి ఇదే విషయాన్ని అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో చెప్తున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. Who his own self bare our sins in his own body on the tree, that ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. that we being dead to sins మనం పాపం విషయమై చనిపోయి should live unto righteousness. నీతి విషయమై జీవించున్నట్లు. If we do not do this, ఒకవేళ ఈ కార్యాన్ని మనం చేయకపోతే, now I'm not saying this as a threat to anybody, అంటే ఇది ఎవరినో భయపెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈ మాట మాట్లాడలేదు. but these are the facts that the Bible teaches us. ఇది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు నేర్పించేటువంటి వాస్తవమైనటువంటి విషయాలు. When a Christian fails to engage in this, క్రైస్తవుడు ఈ కార్యాలు చేయటంలో విఫలమైపోతే, there are certain things that he can lose. కొన్ని విషయాలు మన జీవితంలో మనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. We have seen that he can lose his fellowship and his testimony. గడిచిన దినాల్లో మనం చూసాం, మొట్టమొదటిగా మనం అలా జీవించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం మరి సహవాసాన్ని సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. We have seen that he can lose his assurance of salvation. మరి ఆయన తన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాడని మనం నేర్చుకున్నాం. He can lose the joy of salvation. మరి రక్షణ ఆనందాన్ని ఒక వ్యక్తి పోగొట్టుకునే అవకాశం ఉంది. He can lose his time. అతను తన దేవుడు తనకిచ్చిన సమయాన్ని కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. Now all these things to some Christians may seem like light things. ఈ విషయాలన్నీ కూడా చాలా మంది క్రైస్తవులకు తేలికగా అనిపించవచ్చు. But these are not light things. ఇవి అంత తేలికగా తీసుకునేటువంటి విషయాలు ఎంత మాత్రమే కాదు. These are not things that you and I should take easily. మరి మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి 4 విషయాలు అంత సులభంగా తేలికగా తీసుకోవలసినటువంటి విషయాలు ఎంత మాత్రమే కాదు. Because these are things which take us away very far from Jesus Christ. ఎందుకంటే ఈ విషయాలు మన జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారి నుండి చాలా దూరముగా మనల్ని తీసుకొని వెళ్తాయి. The loss of these things is not a light thing. వీటిని మన జీవితంలో నష్టపోవటం అంత సులభమైనటువంటి విషయం కాదు. That's why we should be very careful about what we do with our bodies. కాబట్టి మన దేహములతో మనం ఏమి చేస్తున్నాం అనేటువంటి విషయంలో దేవుని బిడ్డలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Not only do we lose all these things, there are a few more things that I would like to quickly take you through before we move on to talk more about the cross. మనం పాపంలో జీవించడం ద్వారా ఈ 4 విషయాలు పోగొట్టుకోవటమే కాదు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మనం చూడబోతున్నాం. Very quickly, అతి త్వరగా మనం వాటిని గమనిస్తాం, so that we can move forward again and talk about the cross of Jesus Christ. వాటిని ధ్యానించి ఇంకా ముందుకు వెళ్ళి ప్రభు యొక్క సిలువను గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. Now if you read in 1 Samuel chapter 30, ఒకవేళ మీరు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో గనుక మీరు చదివినట్లయితే, it says this in verse 1. 30వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉన్నది. 1 Samuel chapter 30 and verse 1. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగ్ మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, verse 2, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. Now if you read here, you will see that David and his men went to war. ఈ అధ్యాయంలో దావీదు అతని జనులందరూ కూడా యుద్ధము చేయడానికి వెళ్ళారు, పురుషులందరూ. The Philistines were fighting against Israel. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. And the Philistine lord called David also to join him in the war. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడటానికి దావీదును అతని ప్రజల్ని కూడా యుద్ధముకు ఆహ్వానించారు. And David said, you remember why David was here in Ziklag in the first place. మరి అసలు దావీదు అతని జనులు సిక్లగులో ఎందుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. He was running away from Saul.
అతను సౌలు నుండి ప్రమాదమునకు తప్పించుకొని పారిపోతున్నాడు. And he found asylum with a Philistine king. ఆయన మరి తనకు భద్రత ఒక ఫిలిస్తీయ రాజు దగ్గర ఆయన పొందుకోగలిగాడు. He and his men and their families. దావీదు అతని జనులు అతని కుటుంబాలన్నీ ఫిలిస్తీయుల రాజు ద్వారా సంరక్షించబడ్డారు. While David was there, with the armies of the Philistines, ఫిలిస్తీయుల యొక్క సైన్యముతో కూడా దావీదు ఉన్నప్పుడు the Amalekites invaded Ziklag where David and his men lived. ఇప్పుడు అమాలేకీయులు మరి దండెత్తి దావీదు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంతానికి వచ్చారు. And they took the women captive. మరి అమాలేకీయులు దండెత్తి వచ్చి వారి స్త్రీలందరినీ కూడా చెరగా తీసుకున్నారు. And they killed the rest. మరి మిగతా వారిని చంపారు. They did not kill anyone, but they took them all captive. వారు చంపక వారందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారు. And they burned the city with fire. వారు వెళ్తూ ఆ పట్టణాన్ని అంతటిని సిక్లగు ప్రాంతాన్ని అగ్నితో కాల్చి వెళ్ళిపోయారు. It also means they took all the wealth that these men had amassed. అంత మాత్రమే కాకుండా దావీదు అతని జనులు సంపాదించుకున్నటువంటి ఆ సంపద, పశువులు వీటన్నిటిని కూడా దోచుకొని వెళ్ళిపోయారు. They took everything away. వారికి సంబంధించిన సమస్తాన్ని తీసుకొని వెళ్ళారు. David lost all his earthly possessions. అంటే భూ సంబంధమైనటువంటి ప్రతి సంపద దావీదు పోగొట్టుకున్నాడు. And he lost his family. అతని కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. We are talking about David here. మనం ఇక్కడ దావీదుని గురించి మాట్లాడుతున్నాం. We are not talking about Lot. మనం లోతును గురించి మాట్లాడలేదు. Or we are not talking about some other backslidden person. లేక ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన మరొక భక్తుల గురించి మనం మాట్లాడలేదు. We are talking about him who had the promises of God, the covenant of God. దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క నిబంధనలను కలిగినటువంటి దావీదుని గురించి మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. We are talking about him in whose line would come the Messiah himself. మరి ఎవరైతే మెస్సియా ఏ జీవితం నుండి రాబోతున్నాడో ఆ దావీదుని గురించి మనం మాట్లాడుతున్నాం. David is no ordinary person. ఇక్కడ రాయబడినటువంటి దావీదు సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. We know that he is called a man after God's own heart. మరి దావీదు మరి దేవుని హృదయానుసారుడు అని పిలువబడినటువంటి వాడు. This man lost everything. ఈ దావీదు తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. Everything. సమస్తం పోగొట్టుకున్నాడు. It was so horrible, the condition, మరి ఆయన పరిస్థితి ఎంత దారుణముగా ఉన్నదంటే that his own men spoke about killing him. అతన్ని వెంబడించినటువంటి తన సొంత ప్రజలే దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. They are saying, because of him we have lost our families and our possessions. ఇతన్ని బట్టే మనకి స్థితి, ఈ గతి మనకు సంభవించింది. The only thing he had left were his friends. అక్కడ అతనికి ఇక మిగిలినటువంటి వారు ఎవరంటే కేవలం తన స్నేహితులు మాత్రమే. Even they spoke of stoning him. దావీదు స్నేహితులు కూడా అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడుకుంటున్నారు. So he lost even his own friends. అంటే తన స్నేహితులను కూడా దావీదు పోగొట్టుకున్నాడు. Those men who were ready to give their lives for David. ఎవరైతే దావీదు కొరకు తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడినటువంటి స్నేహితులు కూడా పోగొట్టుకున్నాడు. Men who left everything to follow David. దావీదును వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టి దావీదు దగ్గరికి వచ్చినటువంటి వారు. Who risked their lives to follow David. వారి జీవితాలను రిస్క్ చేసి దావీదును వెంబడించారు. We're now talking about stoning him. ఇప్పుడు అదే మనుషులు దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. It says that and David was greatly distressed, for the people spake of stoning him. In verse 6. దావీదు మిక్కిలి దుఃఖపడెను అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. It was a horrible condition to be in. అలాంటి పరిస్థితిలో ఉండటం చాలా భయంకరమైనటువంటి విషయం. The question is this. అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, why did David lose everything? దావీదు ఎందుకు తన జీవితంలో వీటన్నిటిని పోగొట్టుకున్నాడు? Why did God allow him to be in this condition? ఎందుకు ఈ విధమైనటువంటి నష్ట పరిస్థితిలోనికి దేవుడు దావీదును అనుమతించాడు? It's not like Job, you see. ఇది యోబు వంటి సంఘటన కాదండి. It's completely different. యోబుకి దావీదుకి ఇక్కడ చాలా వ్యత్యాసమైనటువంటి సంఘటన. Job, the Bible says, was a righteous man. యోబు నీతిపరుడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. And he did not do anything to deserve what he got. మరి తాను ఆ శిక్ష పొందటానికి దానికి తగిన కార్యాన్ని ఏ తప్పు కూడా ఆయన చేయలేదు. But there is something with David that he did that has resulted in this loss. కానీ దావీదు నష్టంలోనికి నెట్టివేయబడటానికి దావీదు తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. He was being pursued by Saul. ఆయన
సౌలు చేత తరుమబడుతూ ఉన్నటువంటి వాడు దావీదు. Remember, a couple of times he even could have killed Saul, but he didn't. కొన్ని సందర్భాల్లో దావీదుకు సౌలును చంపగలిగిన అవకాశం వచ్చినప్పటికీ ఆయన అలాంటి పని చేయలేదు. He said, I will not touch the anointed of the Lord. దేవుని అభిషిక్తుడైన వారిని నేను ముట్టను అని దావీదు అనుకున్నాడు. David saw how God delivered him out of the hands of Saul. సౌలు అనేక సార్లు తను తరుముతున్నప్పుడు సౌలు చేతిలో నుండి దేవుడు దావీదుని ఎలా తప్పించాడో దావీదుకు తెలుసు. Time and again God delivered him. మరలా అనేక సార్లు దేవుడు దావీదుని రక్షిస్తూ తప్పిస్తూ వచ్చాడు. Think about it, we are talking about King Saul. మనం సౌలు రాజును గురించి మాట్లాడుతున్నాం. He had an entire army at his disposal. అతని స్వాధీనంలో అతని దేశంలో గొప్ప సైన్యాన్ని సౌలు తన చేతిలో కలిగి ఉన్నాడు. Villages and towns shuddered at his name. మరి గ్రామాలు పట్టణాలు అన్ని కూడా సౌలు మాట ఖచ్చితంగా లోబడవలసిందే. They could have easily given up David to Saul. అంటే దావీదు ఎక్కడున్నా ఈజీగా దావీదును పట్టుకొని సౌలు చేతికి అప్పగించేటువంటి అవకాశం ఉంది. But God didn't allow it. కానీ దేవుడు దాన్ని అనుమతించలేదు దావీదు జీవితంలో. And every time David would do something, దావీదు ఏ కార్యము చేస్తున్న ప్రతిసారి he would bring the ephod and he would inquire of the Lord. ఆయన ఎపోదును ధరించుకున్నటువంటి వాడై దేవుని సన్నిధిలో విచారణ చేసేటువంటి వాడు. He would never take a step without asking the Lord's will. దేవుణ్ణి అడగకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దావీదు తన జీవితంలో ఏ పని చేయడండి. He never did it. ఆయన ఎప్పుడు అలా చేసేవాడు కాదు. But look at what happens in 1 Samuel chapter 27. అయితే మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి గమనించండి. Look at verse 1. మొదటి వచనం, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులో నన్ను వెదుకుట మానుకొనును గనుక అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొనేను. Look at what David is saying after all that he saw God do in his life. దేవుడు తన జీవితంలో ఇన్ని కార్యాలు దావీదు జీవితంలో జరిగిస్తున్నప్పటికీ దావీదు మాటలు ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి. I shall now perish one day, he says. నేను ఒక రోజున నశించిపోతానేమో అని అంటున్నాడు. By the hand of Saul. సౌలు చేత నేను ఒకవేళ నాశనం అయిపోతానేమో. What are you talking about? Didn't you see how God delivered you? దేవుడు నిన్ను గడిచిన దినాల్లో ఏ విధంగా రక్షించాడో నీకు తెలీదా? What happened to your faith? నీ విశ్వాసానికి ఇప్పుడు ఏమైంది? David was tired of running. దావీదు పరిగెత్తి అలసిపోయాడండి. David's heart was beginning to be gripped with fear instead of faith. దావీదు యొక్క హృదయం రాను భయంతో నిండిపోయింది విశ్వాసం కలిగి ఉండడానికి బదులుగా. And he says, I will perish one day by the hand of Saul. నేను ఒక దినమున సౌలు చేత ఖచ్చితంగా నాశనం అయిపోతాను. Now look at what he says. అతను ఏమంటున్నాడు చూడండి. There is nothing better for me than that I should speedily escape. నేను తప్పించుకోవటం కంటే ఇక నాకు వేరొక మార్గము లేదు అని దావీదు అంటున్నాడు. He took it upon himself completely instead of trusting God. దేవుని మీద ఆధారపడటం కంటే నిర్ణయం తీసుకునే విషయంలో తన మీద తానే నమ్మకం కలిగి ఉన్నాడు. Then he says, so shall I escape out of his hand. నేను సౌలు చేతిలో నుండి ఎలాగైనా సరే నేను తప్పించుకోవాలి. And in verse 2 it says, and David arose and went to Gath. మరి దావీదు గాతు ప్రాంతానికి వెళ్ళాడని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. What is the problem here? ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? The problem is he did not inquire of the Lord. అక్కడికి వెళ్ళాలా లేదా అని దేవుని సన్నిధిలో దావీదు విచారణ చేయలేదు. He had the priest with him. అతని దగ్గర యాజకులు ఉన్నారు. He had the ephod with him. అతని దగ్గర ఏఫోదు ఉన్నది. And as he did every other time, he could have asked the Lord's direction. ప్రతి సందర్భంలో ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడు ఇక్కడ దేవుణ్ణి అడగకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. He acted in the flesh. అంటే శరీరానుసారంగా ఆలోచించి ముందుకు వెళ్ళాడు. He got out of God's will. దేవుని చిత్తంలో నుండి బయటికి వచ్చేసాడు. And he took matters into his own hands. అంటే ఆ విషయాన్ని తన సొంత చేతుల మీద తీసుకొని సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. After seeing all the wonderful things God did for him. దేవుడు నిన్నటి వరకు తన జీవితంలో ఏ విధంగా సంరక్షించాడో ఆ పరిస్థితులన్నీ అనుభవించినప్పటికీ He's saying that he's going to die even though God said you will be king. నీవు రాజు అవుతావని దేవుడు దావీదుకి ఎప్పుడో వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడ అంటున్నాడు నేను సౌలు చేతిలో చచ్చిపోతానేమో అని దావీదు అంటున్నాడు. He sent Samuel to anoint him king as a young man. దేవుడు దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడే సమూయేలును పంపించి రాజుగా ఉండటానికి అభిషేకించాడు. We are talking about David who slew Goliath.
గొలియాతును హతమార్చినటువంటి దావీదును గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. Because of the fear of Saul, he ran away. సౌలు యొక్క భయం చేత దావీదు పారిపోతూ ఉన్నాడు. And in the process, he was completely out of God's will. ఈ క్రమంలో దావీదు పూర్తిగా దేవుని చిత్తానికి వెలుపటికి వచ్చేసాడు. Because he went to the Philistines, the uncircumcised. మరి సున్నతి లేని ఫిలిస్తీన్ల దగ్గరికి భద్రత కొరకు వెళ్ళిపోయాడు. And he made friendship with them who were the enemies of God's people. దేవుని ప్రజలకు శత్రువులైనటువంటి వారితో దావీదు స్నేహం చేస్తున్నాడు. Yes, he was just looking out for himself and his men, no doubt. అంటే తన భద్రత, తన ప్రజల యొక్క భద్రత కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు, మంచిదే. But in doing so, he didn't trust God. కానీ దాన్ని చేయటంలో దావీదు దేవుని మీద నమ్మకం ఉంచలేకపోయాడు. And he did not inquire God's will. దేవుని చిత్తం ఏంటో ఆ విషయంలో దావీదు దేవుని అడిగి తెలుసుకోలేకపోయాడు. And he moved forward in the flesh and he ended up losing everything. శరీరానుసారంగా ఆలోచించి ముందుకు వెళ్ళి తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. And that's how it is with believers. చాలా సందర్భాల్లో విశ్వాసుల జీవితంలో కూడా జరుగుతున్నటువంటిది ఇదే. You can lose everything that you have in this world. నీ జీవితంలో అలాగు వెళ్ళినప్పుడు నీవు కలిగి ఉన్న సమస్తాన్ని నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. You can lose your wealth. నీ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. You can lose your influence with people. ప్రజల దగ్గర నీకున్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని పోగొట్టుకుంటావు. You can lose your friends. నీ స్నేహితుల్ని నువ్వు పోగొట్టుకుంటావు. And you can even lose your family. కొన్నిసార్లు నీ కుటుంబాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉన్నది. Because you're out of God's will. ఎందుకంటే నువ్వు పూర్తిగా దేవుని చిత్తానికి వెలుపటి వచ్చేసావు. You see, when you're walking in God's will, నీవు దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు, you're walking in paths of righteousness. నీవు దేవుని యొక్క నీతి మార్గంలో నడుస్తున్నావు. When you're out of God's will, నీవు దేవుని చిత్తానికి వెలుపటికి వచ్చినప్పుడు, you're walking in the paths of the destroyer. నీవు నాశనం చేసేవాని మార్గంలోనికి వెళ్ళిపోయావు. And he's not going to spare you. ఆ నాశనం చేసేటువంటి వాడిని నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. That's why do not go that way. కనుక ఆ మార్గంలో మనం ఎన్నటికీ వెళ్ళకూడదు. That's why it's important that Christians be in the center of God's will where there is safety. అందువలన ఎక్కడైతే భద్రత ఉన్నదో ఆ భద్రత అని పిలువబడుతున్నటువంటి దేవుని చిత్తం అనేటువంటి కేంద్రంలో మనం ఉండాలి. That's why it's important that we seek his face and his will every day. ప్రతి విషయంలో ప్రతి దినం దేవుని యొక్క ముఖమును మనం వెదిగేటువంటి వారముగా ఉండాలి. David himself went away out of God's will. భక్తుడైనటువంటి దావీదే దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. Don't you think you and I can do that as well? నీవు నేను కూడా మన జీవితంలో అలా జరగదని అనుకుంటున్నామా? And look at it, he lost everything. అలా దేవుని చిత్తానికి బయటికి వెళ్ళిపోవటం ద్వారా ఎన్ని నష్టాలు అనుభవించాడో గమనించండి. Today we have preachers who are preaching a prosperity gospel. నేటి దినాల్లో అనేక మంది ప్రసంగికులు అభివృద్ధిని గురించి, ప్రాస్పెరిటీని గురించి బోధిస్తున్న వాళ్ళు ఎంతో మంది Who ఉన్నారు. are saying that the Christian life is nothing but becoming richer and richer as the days go by. ఈ ప్రసంగికులు ఏమని బోధిస్తారంటే క్రైస్తవ జీవితం దినము దినము గడుస్తున్న కొలది నువ్వు మిక్కిలి అభివృద్ధిలోనికి, ఐశ్వర్యంలోనికి నువ్వు వెళ్ళిపోతావని చెప్తూ You will amass great wealth. నీవు గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలవు. But you never see this really happening in the lives of Christians. అయితే అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఇది జరగటం మనం ఎక్కడా చూడటం లేదు. In fact, the opposite is true. అంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. Why is that? Because they have trusted the words of a man instead of reading and studying the word of God. ఎందుకలా జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని చదివి దాని మీద విశ్వాసం ఉంచడానికంటే బదులుగా మనుషుల మాటల మీద నమ్మకం ఉంచుతున్నారు విశ్వాసులు. It's because many Christians have greed in their hearts. దీన్ని బట్టి అనేక మంది క్రైస్తవులు వారి హృదయంలో దుఃఖాన్ని, విచారాన్ని కలిగి ఉన్నారు. Greedy, they are greedy. వారు చాలా దురాశను వారి హృదయంలో కలిగి ఉన్నందువలన. So when somebody says you're going to become rich, they say this is the word of God. ఎవరైనా వచ్చి ఇదిగో నీవు గొప్ప ఐశ్వర్యవంతుడు త్వరలో కాబోతున్నావు అనగానే ఆ దురాశ వచ్చేసి హృదయంలో చాలా సంతృప్తి చెందుతారు. But that preacher never tells them you have to be walking in God's will. అయితే ఐశ్వర్యం పొందుతావని చెప్పినటువంటి ప్రసంగికుడు నువ్వు దేవుని చిత్తంలో నడవాలి, వాక్యానుసారంగా నడవాలని ఎప్పుడు చెప్పడు. He never tells them you should not sin and you should walk in paths of righteousness. నీవు పాపము జోలికి వెళ్ళకూడదు, కేవలం నీతి మార్గంలోనే నడుచుకోవాలని హెచ్చరిక చేయడు. You just give to God and he will give back 100-fold. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు తిరిగి నూరింతలుగా ఇస్తాడని చెప్తాడు. Better than the stock market. స్టాక్ మార్కెట్ కంటే బెస్ట్ ఆఫర్లు కొంతమంది ప్రసంగికులు ఇస్తూ ఉంటారు. What a shame. ఎంత సిగ్గుకరం. Nobody tells them that if you go out of God's will, ప్రజలకి బోధించే వారు తక్కువైపోయారు. ఏమనంటే
నీవు దేవుని చిత్తానికి బయటికి వెళ్ళిపోతే you will experience a loss which you would not be able to bear. నీ జీవితంలో తిరిగి సమకూర్చబడలేనంత నష్టంలోనికి వెళ్ళిపోతావని హెచ్చరించే సేవకులు ఉండటం లేదు. Think about this. దీని గురించి ఆలోచించండి. All the hard work that you have done, నీవు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టం అంతా కూడా, all the money and wealth that you have put aside for the future, నీ భవిష్యత్తు కొరకు నీ ధనాన్ని నీ ఐశ్వర్యాన్ని అంతటిని పక్కకు సంరక్షించి పెట్టుకున్నావు. maybe for your children's weddings, education, or your retirement, whatever it may be. నీ పిల్లల భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వివాహాల కొరకు, నీ రిటైర్మెంట్ తర్వాత కొరకు ఎంతో సమకూర్చి పెట్టుకున్నావు. I know to listen to this early in the morning is not convenient at all. పొద్దున్నే నిద్రలేచి మందిరంలో కూర్చొని ఈ వాక్యం వినటం నీకు అంత సౌఖ్యముగా అనిపించకపోవచ్చు. But it's better that you are afraid and walk in God's will than for you to live carelessly. నీవు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా జీవించటం కంటే ఈ ఉదయకాల సమయమే దేవుని భయం కలిగి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవటం ఎంత మేలు. What if you lose these things in your life? నీవు సంపాదించి పెట్టుకున్నవన్నీ నీ జీవితంలో ఒక్క క్షణంలో పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? Don't be mistaken. దయచేసి ఇక్కడ పొరపాటును అర్థం చేసుకున్నవారు, Don't think for a moment that I'm very safe and secure. నేను చాలా సురక్షితంగా ఉన్నాను, చాలా భద్రతలో ఉన్నాను నీవు ఎప్పుడు అనుకోవద్దు. The world can snatch away what you have in a moment. నీ జీవితంలో నువ్వు కలిగినవన్నీ లోకం ఒక్క క్షణంలో నీ దగ్గర నుండి అపహరించవచ్చు. That's why Jesus said, remember, lay up for yourselves treasures in heaven. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు, మీరు పరలోకం కొరకు ధనాన్ని సమకూర్చుకొనండి. Where moth and rust do not destroy, where thieves do not break through and steal. అక్కడ తుప్పు పట్టదు, చిమెట పట్టదు, దొంగలు దొంగిలించరని ప్రభు చెప్పాడు. Because here on earth that can happen. ఇక్కడ భూమి మీద అది జరగవచ్చు. How many people have lost their livelihoods when the markets crash? ఎంతమంది వారి జీవితాల్లో మరి ఎన్నో నష్టాలు వారి జీవితంలో అనుభవించినటువంటి వారు ఉన్నారు. When nations experience recessions, మరి దేశము ఈ ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు they lost everything. సమస్తాన్ని వారు They పోగొట్టుకున్నారు. lost their jobs. వారి ఉద్యోగాలు They పోగొట్టుకున్నారు. lost their savings. వారి యొక్క సేవింగ్స్ అన్ని They పోగొట్టుకున్నారు. lost their properties. వారి యొక్క ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. And don't think that cannot happen to any of us. ఇది దేవుని బిడ్డలమైన మనకు ఏమి జరగదులే అని అనుకోవడానికి వీల్లేదు. Especially if you're walking away from God's will. దేవుని చిత్తానికి బయటికి వచ్చి నీ సొంత మార్గంలో వెళుతున్నప్పుడు ఇలాంటి నష్టాలు నీ జీవితంలో జరగవచ్చు. It can happen to anyone. అది ఎవరి జీవితంలోనైనా జరగవచ్చు. Now in verse 18 of 1 Samuel chapter 30, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని గనుక మనం చదివినట్లయితే it says, and David recovered all. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి సంపాదించుకున్నాడు. The possibility is there that you can recover all that you lost. గొప్ప విషయం ఏంటంటే నీవు పోగొట్టుకున్న దానంతటిని తిరిగి పొందుకొనగలిగినటువంటి అవకాశం ఉన్నది. But కానీ most Christians who lose everything do not recover all. చాలా మంది క్రైస్తవులు వారు తిరిగి సమకూర్చుకోలేనంత నష్టాన్ని అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. You know why? ఎందుకో తెలుసా? Because when that hits them, ఆ దెబ్బ వారికి తగిలినప్పుడు it hits them like a road roller. ఒక రోడ్డు రోలర్ వలె ఆ యొక్క పరిస్థితి వారి దగ్గరికి వచ్చినప్పుడు It crushes them. వారిని అణగదొక్కి వేస్తారు. And they can never find it in themselves to get back to God who can help them recover all. మరలా తిరిగి సమకూర్చుకోవటానికి దేవుని దగ్గరికి తిరిగి లాలేనంత భయంకరంగా అణగదొక్కబడుతున్నారు. They go into depression, వారు కృంగుదల్లోనికి వెళ్ళిపోతున్నారు. become bitter in their hearts, ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. and start hating God sometimes. దేవుణ్ణి ద్వేషించటం మొదలు పెడుతున్నారు. It's not easy to bear the loss of everything in this life. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పోగొట్టుకున్నవి మరి భరించడం అంత సులభమైనటువంటిది కాదు. That's why if you're walking in the center of God's will, అందుకొరకే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని చిత్తం అనేటువంటి కేంద్రంలో నడుచుకుంటున్నాం. you will not hold on to these things with all your strength. నీవు నీ సొంత బలము శక్తి చేత వీటన్నిటిని పట్టుకొని ఉండలేవు. You will lay them all upon the altar before God సమస్తమును దేవుని బలిపీఠం మీద నువ్వు సమర్పించాలి. and say, these are yours, Lord. ప్రభు, ఇదిగో ఇవన్నీ కూడా నీవిచ్చినవి. I will enjoy them as long as you allow me to. ప్రభు, ఇదిగో నీవు అనుమతించినంత వరకు నీవు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ నేను అనుభవిస్తూ ఉన్నాను. Or else I will say like Job, the Lord has given, the Lord has taken. లేదంటే యోబు వలె కలిసి యోబుతో కూడా మనం ఇలా చెప్పగలగాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. When you have that attitude, నీవు
నీవు అలాంటి యొక్క దృక్పథాన్ని నీ జీవితంలో కలిగి you ఉన్నప్పుడు will never experience any loss. నీ జీవితంలో ఎటువంటి నష్టాన్ని నువ్వు అనుభవించావు. Walking in the center of God's will. దేవుని చిత్తమనే కేంద్రంలో నడుచుకోవటం. Remember this. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి. David was in this condition because he did not inquire of the Lord. దావీదు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళే విషయంలో దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకోలేదు గనుక ఈ స్థితిలోనికి దిగజారిపోయాడు. If you look at it from our perspective, మరి మన యొక్క కోణం నుండి మనం ఆలోచన చేస్తే it means David was not having his daily devotions. అంటే దావీదు ప్రతిరోజు ఆయన దేవునితో గడపవలసిన సమయాన్ని గడపలేదు. He was not praying and reading his Bible. ప్రతిరోజు బైబిల్ చదవట్లేదు, ప్రార్థనలో సమయం గడపట్లేదు. He was not walking with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా కలిసి నడిచినటువంటి అనుభవం నుండి తప్పిపోయాడు. That's what it means to us. అంటే మన జీవితంలో మనం అలాగ అన్వయించుకోవాలి. If you're not doing this, ఒకవేళ నీ జీవితంలో నీవు ఇలాగ చేయకపోతే you can lose everything. ప్రతిదినం దేవునితో సహవాసం చేస్తూ వాక్యం చదువుతూ ఉండకపోతే నీ జీవితంలో ఇలాంటి నష్టాన్ని పొందుకొనవచ్చు. If you're out of God's will, దేవుని చిత్తానికి నువ్వు బయటికి వచ్చేస్తే you can lose everything. నీవు సమస్తాన్ని నష్టపోతావు. How many Christians have we seen experience such loss? ఎంతమంది క్రైస్తవులు మన ఎదుట ఇలాంటి భయంకరమైన స్థితిలోనికి నష్టంలోనికి వెళ్ళటం మనం చూసి ఉన్నాం. Because they don't walk with the Lord Jesus Christ. ఎందుకు ఆ నష్టం అంటే వారు ప్రభుతో నడవవలసినటువంటి మార్గంలో నడవట్లేదు కాబట్టి. Because they go out of God's will. వారు దేవుని చిత్తము నుండి దూరం వెళ్ళిపోయారు కాబట్టి. It's a dangerous place to be in. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి బయట ఉండటం ప్రమాదకరమైనటువంటి స్థలం. You can do it with your foolishness. అది నీ వెర్రితనాన్ని బట్టి నువ్వు అలా చేస్తావు. You can do it because of selfishness. నీ స్వార్థాన్ని బట్టి నీవు కొన్నిసార్లు అలా చేస్తావు. You can do it because of your desire to enjoy the pleasures of this world. లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి కొన్నిసార్లు దేవుని చిత్తం నుండి బయటికి వచ్చేస్తావు. You do it so that you can gain something from this world. ఈ లోకం నుండి ఏదో లాభాన్ని ఆశించి నువ్వు దేవుని చిత్తాన్ని బయటికి వచ్చేస్తావు. It could be for any reason. ఏ కారణమైనా సరే. There is no reason which can justify you going out of God's will. దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళటానికి న్యాయ సంబంధమైనటువంటి ఏ కారణం నీ దగ్గర ఉండదు. నువ్వు దేవుని చిత్తం నుండి పూర్తిగా బయటికి వచ్చేసావు. Be careful, Christian. క్రైస్తవుడా, నీ జీవిత విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. To make sure that we don't get into such a situation. ఇలాంటి పరిస్థితుల్లోనికి మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. Jesus died on the cross. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చనిపోయాడు. That we may be dead to sin. మనం పాపం విషయమై చనిపోవటానికి and live unto righteousness. మరి నీతి విషయంలో జీవించటం కొరకు. What is God's will? దేవుని చిత్తం ఏంటి నీ విషయంలో? Well, you don't have to really sit and try to find out God's will for every little detail in your life. నీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో నువ్వు కూర్చొని దీని విషయంలో దేవుని చిత్తం ఏంటి అని వెతకాల్సిన అవసరం లేదు. You walk in the path of righteousness. దేవుడు నీ ఎదుట ఉంచినటువంటి నీతి మార్గంలో నడుచుకుంటే సరిపోదు. You are in God's will. అలా నడిచినప్పుడు నువ్వు దేవుని చిత్తంలో ఉంటున్నావు. You don't have to find out every little detail. ప్రతి డీటెయిల్ దేవుని చిత్తం విషయంలో తెలుసుకోవాల్సిన అవసరతే లేదు ఆయన మార్గంలో నడుచుకుంటే. Like some Christians do. కొంతమంది క్రైస్తవులు ఎలా చేస్తారంటే, you ask them anything, వారిని ఏది అడిగినా they will say, okay, let me go and pray and see what God's will is. ఏ చిన్న విషయం అడిగినా ప్రార్థన చేస్తానండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాను. You cannot know like that. నువ్వు దేవుని చిత్తాన్ని అలా తెలుసుకోలేవు. When you're walking in His path, ఆయన నీ ముందు ఉంచినటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు you are in God's will. ఖచ్చితంగా నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. Remember what the Bible says. బైబిల్ ఏం చెప్తుంది గమనించండి. The steps of a good man are ordered by the Lord. మరి మంచి నడవడిక కలిగినటువంటి వాడి పాదములు దేవుని మార్గంలో ఉంటున్నాయి. As you keep walking in His path, He will guide you. ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో ఆయనే నడిపిస్తాడు. You don't have to worry about it. నీవు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. But if you want to walk in the paths of righteousness in God's way, అయితే నీవు దేవుని మార్గంలో ఆయన ఏర్పాటు చేసిన నీతి మార్గంలో నడవాలంటే you need to live in close fellowship with Jesus నీవు Christ. ఆయనతో కూడా సన్నిహితమైన సహవాసంలో జీవించాలి. In 1 Samuel chapter 30, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం in verse 8, 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, in verses 7 and 8, 7-8 వచనాలు చూద్దాం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగా అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా,
యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. Now David realizes his mistake. ఇప్పుడు దావీదు తన పొరపాటు ఏంటో గ్రహించుకున్నాడు. Now he says, bring the ephod to me. ఇప్పుడు వెంటనే అక్కడ యాజకుడైన అబ్యాతారుని అడుగుతున్నాడు, ఎఫోదును తీసుకొని రండి. And now he inquired at the Lord. ఇప్పుడు ఎఫోదును ధరించుకొని దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. Shall I pursue after these people? దేవా, ఇదిగో నా శత్రువులను నేను తరుమాలా? Why didn't you do that before? మరి ఇంతకు ముందు ఎందుకు అలా ప్రార్థన చేయలేదు దావీదు? Why didn't you do it before you came to Gath? నీవు గాతునకు వెళ్ళక ముందు నువ్వెందుకు ప్రార్థన చేయలేదు? He didn't trust God to take care of him. అంటే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, శ్రద్ధ వహిస్తాడని ఆ సమయంలో నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచలేదు. That's why he didn't inquire of the Lord. అందుకొరకే దావీదు దేవుని సన్నిధిలో అప్పుడు విచారణ చేయలేకపోయాడు. Christian, be careful about this. It looks very simple, your walk with Jesus Christ. క్రైస్తవుడా, ఇది చాలా సులభంగా అనిపించవచ్చు కానీ దేవునితో నీవు నడిచేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. Yes, we are dead to sins and we can live unto righteousness. మనం పాపం విషయంలో చనిపోయాం, నీతిలో జీవించాలని మనకు తెలుసు. But we cannot do it if you are not walking on a day-to-day basis with Jesus అయితే Christ. దైనందిన జీవితంలో దేవుని మార్గంలో మనం నడవకపోతే ఇది మన జీవితంలో నెరవేరదు. And if you are not praying, ఒకవేళ నువ్వు ప్రార్థించకపోతే sooner than later you will move away from God's will. తొందరలోనే నీవు దేవుని చిత్తంలో నుండి బయటికి దూరంగా వెళ్ళిపోతావు. So a Christian can lose his earthly possessions. అంటే దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే భూ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. He can even experience the painful loss of all his loved ones. మరి తన ప్రియమైనటువంటి వారిని కూడా పోగొట్టుకునేటువంటి భయంకరమైన బాధాకరమైన విషయం కూడా జరగవచ్చు. Nothing worse than that. అంతకంటే ఘోరమైనటువంటిది ఇంకేమీ ఉండదు. But there is one more thing మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. that a Christian can lose. క్రైస్తవుడు పాపంలో పడిపోతే ఇంకేమీ పోగొట్టుకుంటాడు. Look at 1 Corinthians 11 verses 29 to 32. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29 నుండి మనం చదువుకుందాం. 29 to 32. 29 నుండి 32 వచనాలు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. Now in this passage ఈ మనం చదివినటువంటి వాక్య భాగంలో we read that the Corinthian Christians were partaking in the Lord's table unworthily. మరి ఈ అధ్యాయంలో మనం గమనిస్తే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా పడితే అలా వారు ప్రభు బలులో పాలు పొందుతున్నారు. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? They were partaking unworthily. మరి అర్హత లేనట్టుగా వారు మరి ఈ యొక్క ప్రభు బలులో పాలు పొందుతున్నారు. We'll talk about how a person can partake unworthily in the Lord's table. ఒక వ్యక్తి దేవుని చిత్తంలో ఒక అర్హత లేకుండా ప్రభు బలులో ఎలా పాలు పొందుతాడో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. But in verse 30 he says, for this cause many are weak and sickly among you. అయితే 30వ వచనంలో అంటున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. If a Christian is out of God's will, ఒక క్రైస్తవుడు దేవుని చిత్తానికి బయట ఉంటే, if a Christian sins on a continual basis, ఒక క్రైస్తవుడు తను పాపమును విడిచిపెట్టకుండా పాపంలో కొనసాగుతుంటే, he can lose his health. అతడు తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. Don't think for a moment that you are going to enjoy excellent health all your life if you're not walking with Jesus Christ. నీవు దేవుని మార్గంలో నడుచుకోకుండా ఉండి నా జీవితాంతం అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటాను అనుకోవటం పొరపాటు. That's why I find it amazing that so many preachers who claim to be healing people, మరి చాలా మంది ప్రసంగికులు మరి ప్రజలకు స్వస్థతను గురించి మేము స్వస్థపరిచామని మాట్లాడుతూ ఉంటారు. will not even ask them one word if they are walking with Jesus Christ. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ ప్రసంగికుడు కూడా ఇలా అడగడు, అమ్మా నువ్వు దేవుని చిత్తంలో
దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా అని ప్రార్థించక ముందు అడగడు. Because you see, they are born again Christians. అక్కడ ఎదురుగా కూర్చున్న వారందరూ తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు. God has a different rule for us. దేవుడు మనందరి కొరకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కలిగి ఉన్నాడు. Just because Jesus and the apostles went into the streets and healed anybody whom they found, యేసుక్రీస్తు అతని అపోస్తలులు వీధుల్లోకి వెళ్ళి అందరిని స్వస్థపరిచారన్నట్టుగా doesn't mean every Christian is going to be healed who goes to a healing meeting. ప్రతి క్రైస్తవుడు కూడా స్వస్థత సభలకు వెళ్ళగానే ఎలా ఉన్నా సరే బాగుపడతారని అనుకోవటం పొరపాటు. So they don't preach against sin. చాలా మంది ప్రసంగికులు పాపాన్ని ఖండిస్తూ బోధించరు. They don't talk about walking with Jesus Christ. యేసుక్రీస్తుతో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించరు. And none of these things apply to the Christian, but he can get healing. ఇవేవి కూడా చెప్పకుండానే మీకు స్వస్థత కలిగిపోయిద్దని చెప్పేస్తుంటారు. How sad it is. ఎంత విచారకరం. How unbiblical it is. ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటిది. How the Lord's name is reproached because of this. దీనిని బట్టి దేవుని నామం ఎంత దూషించబడుతున్నది, అవమానపరచబడుతున్నది గమనించండి. When a born again believer sins, తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు మరలా పాపంలో పడిపోతే, have no doubt about this in your mind. దీని విషయంలో నీకు ఏ సందేహం ఉండకూడదు. You can become physically weak and sick. నీవు శారీరకంగా బలహీనమైపోతావు, రోగాన్ని తెచ్చుకుంటావు. You can lose your health. నీ యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. Well, when you sin, you can lose your health as a natural consequence of your sin. నీవు పాపం చేసినప్పుడు ఆ పాపం స్వభావం చేత ఖచ్చితంగా నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. Let me give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. If you are guilty of the sin of gluttony, నీవు తిండిపోతనం అనేటువంటి పాపంలో పడిపోతే, you can have all sorts of health problems, right? నీకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. You'll get a fatty liver. మరి నీ లివర్ కొరువు పెరిగిపోతుంది. లివర్లో You can get diabetes, మరి డయాబెటీస్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం వస్తుంది, high blood pressure, బీపీ అధికమైపోతుంది, and all sorts of other things. ఈ విధమైన అనేక రోగాలు వచ్చేస్తాయి. Because you are guilty of being a glutton. అంటే నువ్వు తిండిపోతుతనం అనేటువంటి అపరాధ భావనలో ఉండిపోయావు. That's why. I'm not saying, every person who has any of these is a glutton. Don't get me wrong. I'm just trying to అంటే illustrate. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చినటువంటి వాళ్ళందరూ తిండిపోతుతనంతో తెచ్చుకున్నారని పొరపాటున అనుకోవద్దు. They could have gotten it because of other kinds of carelessness. మరి వివిధ రకాల మనం ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేత వచ్చి ఉండవచ్చు. You're just too busy to take care of your health, probably. చాలా మంది వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడానికి సమయం లేదు, వాళ్ళకి బిజీ అయిపోయారు. But you see, if you're a glutton, you will pay for it. అయితే ఇక్కడ మనం చదువుతుండగా తిండిపోతుతనం అనేటువంటి మరి అపరాధంలో నువ్వు ఉంటే తప్పకుండా అనారోగ్య పాలవుతావు. You can't be a glutton and then expect God to heal you. నువ్వు తిండిపోతుతనంతో ఉండి దేవుని నిన్ను స్వస్థపరచాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. So that is the natural consequences of your అది sin. సర్వసాధారణంగా నీ పాపానికి వచ్చేటువంటి ప్రతిఫలం. If you, being a born again Christian, go and drink, నీవు తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడిగా వెళ్ళి మందు తాగితే, you think God is going to give a commandment for your liver not to get damaged? మరి నీకు ఎటువంటి అనారోగ్యం రాదని దేవుడు ఏమైనా ఎక్కడైనా ఆజ్ఞించాడా? Will he say, it's okay, it's my child, so his liver will not get damaged? అయ్యో నా బిడ్డ కదా, పొరపాటున తాగాడేమో, వాడి లివర్ డ్యామేజ్ అవ్వకుండా నేను కాపాడుతానని దేవుడు అంటాడా? No, the natural consequence, if you continue in that sin, you will lose your liver. నీవు ఆ పాపంలో, ఆ మత్తు పానీయాలు సేవించడంలో కొనసాగుతుంటే సర్వసాధారణంగా నీ అనారోగ్యం తెచ్చుకుంటావు. So naturally there are consequences, there's no doubt. సర్వసాధారణంగా ప్రకృతి సిద్ధంగా ఇలాంటి పొరపాట్లు చేసినప్పుడు ఖచ్చితంగా అనారోగ్యాలు వస్తాయి. But there are some times when God allows a Christian to fall sick. కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు నువ్వు అనారోగ్యానికి గురయ్యేటట్టుగా. It may not be a consequence of your sins. ఇది బహుశా నీ పాపానికి వచ్చేటువంటి పరిణామం అయి ఉండకపోవచ్చు. Sometimes he may test you. కొన్నిసార్లు దేవుడు అనారోగ్యం అనే పరీక్ష నీ జీవితంలో తీసుకొస్తాడు. If you are a faithful Christian, God will test you. నీవు నమ్మకమైనటువంటి విశ్వాసివి దేవుని సన్నిధిలో అయితే కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి రోగాన్ని అనుమతిస్తాడు. I'm not saying he will do it only through sickness, but it could be one of those things. కేవలం అనారోగ్యం తెచ్చే పరీక్షిస్తాడని చెప్పట్లేదు. ఆయన పరీక్షించే విధానాల్లో అనారోగ్యం ఒకటే అని చెప్తున్నాడు. Because a faithful man is a tested man. ఎందుకంటే నమ్మకమైనటువంటి విశ్వాసి పరీక్ష గుండా వెళ్ళవలసినటువంటి వాడు. He's a tried man. He's tried in the fire. ఆయన అగ్నిలో పరీక్షించబడుతున్నటువంటి విశ్వాసి. So sometimes God allows it. కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు. But if you sin, అయితే నీవు పాపం చేస్తే, there
hold no doubt about it in your mind. నీవు పాపము చేస్తే ఇక నీ హృదయంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. Especially in this context of partaking in the Lord's table. మరి ముఖ్యంగా ప్రభు బలలో పాలు పొందేటువంటి ఆ సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Do not trifle with it. మరి దానితో మనం ఎప్పుడు కూడా చెలగాటమాడకూడదు. Christians think it's completely normal for me to continue in my sins. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే నేను పాపములో ఈ విధంగా కొనసాగటం నాకంత ఇబ్బంది ఏమి కాదు. But on Sunday morning I'll go and confess and partake in the Lord's table. నేను ఆదివారం పొద్దున్నే వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని నా పాపాలను ఒప్పుకొని ప్రభు బల్ల తీసుకుంటాను అనుకుంటాడు. If you stop such people from partaking in the Lord's table, ఒకవేళ అలాంటి వారిని ప్రభు బలలో పాలు పొందకుండా ఆపితే other Christians will say, why are you doing that? మిగిలిన క్రైస్తవులు అంటారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు? At least he has a chance to confess his sins on Sunday. ఆయన ఆదివారమైన తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడే అవకాశం మందిరంలో ఉంది కదా. Don't you see, it's a farce, it's a joke. అది ఒక వెర్రితనం, అదొక జోక్ లాంటిది. He's making a joke out of the Lord's table. దేవుని యొక్క మరి బల్ల దగ్గర అతను జోక్ చేస్తున్నాడు. He's making a mockery out of it. దేవుని వెక్కిరింత పాలు చేస్తున్నాడు. And he is going to be the one who suffers for it. అతనే ఆ విషయంలో శ్రమను అనుభవించబోతున్నాడు. Be careful about this. దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. He says, if you partake in the Lord's table, నీవు ప్రభు బల్లను సమీపిస్తున్నప్పుడు examine yourself, he says. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. Right? Examine yourselves. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. In verse 28, but let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. Why? ఎందుకు? When you examine yourself, నిన్ను నీవు పరీక్షించుకుంటున్నప్పుడు God shows you that which is not pleasing in his sight. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో దేవుడు దాన్ని నీకు చూపెడతాడు. And you confess it and you remove it from your life. నీవు వెంటనే వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని నీ జీవితం నుండి తీసివేయాలి. Not going back to it once you finish taking the Lord's table. మరలా ప్రభు బల్ల తీసుకున్న తర్వాత మరలా దాని దగ్గర తిరిగి వెళ్ళటం అలాగా. You remove it permanently. If you're sure you've removed it, then you partake in the Lord's table. నీవు దాన్ని విడిచిపెడుతున్నానన్న నిశ్చయత నీకుంటే దాన్ని పూర్తిగా విడిచిపెట్టి అప్పుడు ప్రభు బలలో చేయివేయాలి. But if you have a doubt in your mind that you're going to go back to it afterwards, abstain from it. నేను మరలా రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత మరలా దీనిలో పడిపోతానేమో అన్న సందేహం ఉంటే నీ దాని జోలికి వెళ్ళకూడదు. Some Christians think by partaking in the Lord's table they can get rid of their sins. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు ప్రభు బల్ల చాలా శక్తివంతమైనది, ఇందులో పాలు పొందితే నేను పాపంలో నుండి దూరంగా ఉంటానేమో అనుకుంటారు. No, you won't. కాదండి. You'll get damnation to yourself, Paul says. మరి నిన్ను నీవే నష్టపరుచుకుంటామని పౌలు అంటున్నాడు. And you will become weak physically and sick. మీలో అనేకులు బలహీనులను రోగులైపోతున్నారు. Did you ever wonder why sometimes you find Christians so sick all their lives? కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు వారి జీవితం అంతా బలహీనంగా అనారోగ్యంగా ఉంటారు. ఎందుకో తెలుసా? Probably because they continue to partake in the Lord's table unworthily. బహుశా ప్రభు బలలో మరి తీసుకోవలసినటువంటి విధానంలో తీసుకోకుండా అయోగ్యముగా పాలు పొందుతున్నారేమో. When you examine yourself, నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు, and when God shows you the sin in your life, దేవుడు ఏదైనా నీ జీవితంలో రహస్య పాపాన్ని కనబరిచినప్పుడు you must judge it, he says in verse 32. వెంటనే నిన్ను నీవు తీర్పు తీర్చుకోవాలి. In verse 31, if we would judge ourselves, we should not be judged. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుమంటున్నాడు. What does it mean to judge ourselves? అంటే నిన్ను నీవు విమర్శించుకోవాలి, తీర్పు చెప్పుకోవాలంటే అర్థం ఏంటి? That means you say, Lord, I have sinned. ప్రభువా, ఇదిగో నేను పాపం చేశాను. I have sinned against you. నేను నీకు విరుద్ధముగా పాపం చేశాను. What I have done is wrong. మా తండ్రి, నేను చేసినది ఖచ్చితంగా పాపమే. It's a shameful thing. అది చాలా సిగ్గుపడవలసినటువంటి I విషయం. have tried to cover it up. మా తండ్రి, దాన్ని కప్పిపుట్టుకోవడానికి ప్రయత్నించాను. I'm sorry. ప్రభువా, నన్ను క్షమించండి. I'm confessing it. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. I'm agreeing with you that I'm wrong about this. ప్రభువా, నేను పొరపాటు చేశాను, నీతో కూడా ఏకీభవిస్తున్నాను. That it is a shameful sin that I have మా committed. ప్రభువా, ఇదిగో సిగ్గుకరమైన అవమానకరమైన పాపం నేను చేశాను. That's how you judge yourself. ఆ విధంగా నిన్ను నీవు తీర్పు తీర్చుకోవాలి. When you examine yourself and judge yourself, నిన్ను నీవు విమర్శించుకొని తీర్పు తీర్చుకున్నప్పుడు you leave that sin that you are
been committing. నీవు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. It's going to hurt you, no doubt. అలా చేయటం నీ ఖచ్చితంగా గాయపరిచినట్టుగానే ఉండవచ్చు. It's not going to be easy. అదంత సులభమైనది కాదు. But you still do it. అయినప్పటికీ మనం ఖచ్చితంగా అలాగ చేయాలి. Because what do you want? ఎందుకంటే నీ జీవితంలో నీకేం కావాలి? The pleasures of sin? పాపం ద్వారా వచ్చేటువంటి సంతోషం, ఆనందమా? The convenience of compromise with the world and with the flesh? లోకముతో శరీరముతో కలిసిపోయి ఆ అనుకూలతను సంపాదించుకోవాలనుకుంటున్నావా? Or you want to fall sick లేక అనారోగ్యానికి గురవ్వాలనుకుంటున్నావా? as a result of that? దానికి ప్రతిఫలముగా When you see sin as God sees it in your life, దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడో నీవు కూడా నీ జీవితంలో పాపాన్ని దేవుని వలె చూడగలిగితే, and when you confess it and remove it from your ఆ life, పాపాన్ని బలహీనతను ఒప్పుకొని నీ జీవితం నుండి విడిచిపెట్టగలిగితే, God will help you to come back onto the road to recovery. మరి మరలా నీవు తిరిగి సమకూర్చబడేటువంటి మార్గంలోనికి రావటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. I really do not believe that God intends for Christians to live 20, 30, 40 years of their lives on medicines. మరి 20, 30, 40 సంవత్సరాలు ఒక విశ్వాసి మెడిసిన్ వాడుతూనే జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం కానే కాదండి. Do not get me wrong. ఇక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకునవద్దు. I'm not against medicines. నేను మెడిసిన్ కి వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడలేదు. Not against doctors or hospitals. మరి డాక్టర్లకి, హాస్పిటల్కి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. But I think that should be the last resort. అది నీ జీవితంలో చివరి ప్రయత్నమై ఉండాలి. If we are walking with the Lord Jesus Christ and doing what we are supposed to do, మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో వారితో నడుస్తూ మనం చేయవలసింది మనం చేసినప్పుడు, God can give us the wisdom we need to take care of our health. మన ఆరోగ్యాన్ని చూసుకునే విషయంలో దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. It is not rocket science. అది ఏమాత్రం కూడా తప్పు కాదు. It's not difficult. అది కష్టతరమైనది కాదు. It's not something which only those highly educated people can understand. అది కేవలం గొప్ప విద్యావంతులు మాత్రమే అర్థం చేసుకోగలరేమో అనుకునేటువంటి విషయం కాదు. Nor do you have to live at the mercy of these healers. మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క స్వస్థత ప్రసంగికుల యొక్క కనికరం మీద నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. God can give you good health దేవుడే నీకు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలడు if you are walking with him. నువ్వు ఆయనతో కూడా నడవగలిగితే. But you can certainly lose it if you go out of God's will. ఒకవేళ దేవుని చిత్తానికి దూరముగా నువ్వు వెళ్తుంటే తప్పకుండా నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. You can lose a lot of things and health is one of them. నీవు అనేకమైనటువంటి విషయాలు పోగొట్టుకుంటావు. అందులో ఒకటి ఆరోగ్యం. You can lose your wealth. నీ సంపద పోగొట్టుకుంటావు. You can lose your family and your loved ones. నీ కుటుంబాన్ని, నీ ప్రియమైన వారిని పోగొట్టుకునే ప్రమాదం. That's why the Bible warns us so much against sin. అందుకొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పాపాన్ని గురించి మనల్ని చాలా హెచ్చరిక చేస్తున్నది. Do you see how terrible sin is? పాపం ఎంత భయంకరమైనదో అర్థమైందా? You see how dangerous sin is? పాపం ఎంత ప్రమాదకరమైనదో అర్థమైందా? You see why Jesus had to die on the cross to deliver us from sin? ఈ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోవలసి వచ్చిందో అర్థమైందా? Because not only will it take you to hell one day if you're unsaved, ఈ పాపముని ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే నరకంలోనికి వెళ్ళటం మాత్రమే కాదు but గాని, even if you're saved and you dabble with it, it can destroy your life. నీవు రక్షించబడి విశ్వాసిగా ఉన్నప్పటికీ పాపంతో చెలగాటమాడుతుంటే నీ జీవితంలో నష్టపోతావు. You can experience loss like you've never experienced before. నీ జీవితంలో ఎన్నడూ ఎరుగని విధంగా భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తావు. That's why we have to take this path that Jesus made open for us. అందుకొరకే మన ఎదుట ప్రభు తెరిచి ఉంచినటువంటి మార్గాన్నే మనం ఎంచుకోవాలి. That's the way of the cross. అది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం. Being dead to sins, we should live unto righteousness. మనము పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. And he has made it possible through the cross. ఆయన సిలువ మార్గము ద్వారా దాన్ని సాధ్యము చేశాడు. Let us pray.